హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కప్ కేక్స్. చాలా ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా కేక్స్ అన్న వెంటనే ఎక్కువగా మైదా పిండి యూస్ చేసే కేక్స్ చేస్తూ ఉంటారు. మైదా పిండి మన హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు. సో, నేను కొంచెం డిఫరెంట్‌గా గోధుమ పిండి యూస్ చేసి కేక్స్ ఇలా ట్రై చేశాను. షుగర్ కూడా వాడకుండా. చాలా బాగా వచ్చాయి. ఒకసారి పాసిబిలిటీ ఉంటే మీరు కూడా ఇలా కప్ కేక్స్ ట్రై చేయండి. ఎప్పుడైనా బర్త్‌డేస్ కానీ, ఇంట్లో ఏదైనా ఉన్నా కానీ, పిల్లలకి స్నాక్స్‌కైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే హెల్తీగా ఇంట్లోనే తినేస్తారు. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం అయితే తీసుకోవాలి. తీసుకొని ఆ బౌల్‌లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఈ బౌల్ అయితే పెట్టేసి ఆ బెల్లం కరిగేంత వరకు అయితే మనము కరిగించుకుంటే సరిపోతుంది. మొత్తంగా మనకి పాకంలాగా రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్‌లోకి లేదా ఒక బౌల్ నిండా మనం దేనితో అయితే బెల్లం తీసుకున్నామో ఆ బౌల్ నిండా గోధుమ పిండిని కూడా తీసుకొని ఇంకొక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా మనము బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఈ పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిసేలాగా కలుపుకొని ఈ టైంలోనే కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేయండి. కలిపేసి కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం బేకింగ్ పౌడరు, ఒక గ్లాస్ పిండికైతే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. వేసి మొత్తం కొంచెం పాలను కూడా యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ బ్యాటర్ ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను కప్స్లో వేసిన విధంగా అయితే రావాలి. ఇప్పుడు మీరు దేనిలో అయితే ఆ కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ కప్స్ని తీసేసుకొని లేదా మోల్డ్స్ ఉంటే ఆ మోల్డ్స్నైనా తీసేసుకొని కేక్ మోల్డ్స్లోకి మనం తీసుకున్న బ్యాటర్ని అంతా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని స్టవ్ వెలిగించి ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని కానీ లేదా ఒక పెద్ద పాత్రని కానీ గ్యాస్ మీద ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం అవెన్లో చేయట్లేదు కాబట్టి ఇలా ప్రీహీట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఫిల్ చేసుకున్న కప్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం మందంగా ఉన్న లిడ్తో అయితే క్లోజ్ చేసేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 25 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ అలాగే ఈ కేక్స్ని అయితే బేక్ చేసుకోవాలి. మనము ఏదైనా ఒక టూత్ పిక్ కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి కేక్ లోపల అలా పెట్టి చూసినట్లయితే అది మనకి అంటుకోకుండా స్టిక్ అవ్వకుండా వచ్చినట్లయితే కేక్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒకవేళ అలా కాకుండా కొంచెం ముద్దగా ఏదైనా తెలిసినా కూడా ఇంకొక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచేసినట్లయితే పర్ఫెక్ట్గా కేక్ అయితే బేక్ అయిపోతుంది. చూసారా, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఎంత స్పాంజీగా తెలుస్తుందో. ఆ తర్వాత తీసి ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఏదైనా ఒక క్లాత్ కప్పేసి అలాగే పక్కన పెట్టేసేయండి, అప్పుడే తీసేయకుండా కేక్స్ని అయితే మోల్డ్స్లో నుంచి. సో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత నేను తీసాను. చూసారా ఎలా ఉందో, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి షేప్ కూడా. ఎప్పుడైనా ఇలా ఒకసారి పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.